ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రష్యా తూర్పు తీర ప్రాంతంలో సునామీ సంభవించింది. అయితే 3 నుంచి 4 మీటర్ల మేర అలలు ఎగసి పడుతున్నాయి. అయితే రష్యాను భారీ భూకంపం కుదిపేసిందని చెప్పొచ్చు. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 8.7గా ఉంది. పెట్రోపావ్లోవ్స్క్, కమ్చట్స్కీ మధ్య ఈ ద్వీపాల మధ్య భూకంప కేంద్రాన్ని గుర్తించింది వాతావరణ శాఖ. అయితే ఈ భూకంప తీవ్రతతో జపాన్, అలాస్కా, హవాయ్ దేశాలకు సునామీ ముప్పు ఉందంటూ హెచ్చరిస్తోంది. ఎత్తైన ప్రదేశాలకు ఇప్పటికే ప్రజలకు వెళ్లాలంటూ కూడా సూచించింది. రష్యాతో పాటు ఇంకా జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్లోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే రానున్న 3 గంటల్లో సునామీ రావచ్చంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ శాఖ. అయితే భూకంపం దాటికి ప్రజలు పరుగులు పెట్టారు. రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. అయితే దీని తీవ్రత రిక్టార్ స్కేల్ పై 8.7గా నమోదైంది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు బిగ్ టీవీ విజువల్స్ పై క్లియర్ గా చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నారు. క్లియర్ గా భూకంపం దాటికి అక్కడి ప్రజలు పరుగులు పెట్టారు. ఇళ్లలో కూడా మీకు ఆ భూకంప ప్రకంపనలు కూడా ప్రజలు వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఫీల్ అయిన దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. రష్యా తూర్పు తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. అయితే దీని తీవ్రత 8.7గా ఉంది. సో 8.7 అని అంటే ప్రజలంతా కూడా ఇళ్లలో ఉండకుండా బయటికి పరిగెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకా రానున్న 3 గంటల్లో కూడా సునామీ సంభవించే ఛాన్స్ ఉందంటూ కూడా జపాన్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జపాన్, హవాయ్ దేశాలకు ఈ ముప్పు ఉండొచ్చంటూ కూడా సునామీ ప్రభావం ఉండొచ్చంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించింది. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ఎత్తైన ప్రదేశాలకు ప్రజలను వెళ్లాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రజలను కూడా ఖాళీ చేపించే పనుల్లో కూడా అధికారులు పడ్డారనే చెప్పొచ్చు. అయితే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రానున్న 3 గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సునామీ అలలు రావచ్చంటూ యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా పేర్కొంది. అలాస్కా, అలూటియన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలాస్కా జాతీయ సునామీ కేంద్రం కూడా హెచ్చరించింది. Мой маленький Йосечка. Сейчас. Ой-ой-ой, что творится, Йося? Стой. Господи, боже мой. Стой. Стой, Йосечка, стой, Господи, боже мой. Когда успокоится все, Господи. Ой-ой-ой. Йося. Йосечка, мой маленький, Йосечка. Сейчас пойдем. Подожди. Сиди.
రైట్, జపాన్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీని ప్రభావం 3 దేశాలపైన ఉండబోతోంది. రష్యా, జపాన్ అలాగే హవాయి దేశాలపై. సో అక్కడి అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, మనం చూస్తున్నాము జపాన్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీనివల్ల రష్యా, జపాన్ అలాగే హవాయి దేశాలు కూడా సునామీ రావచ్చు, రానున్న 3 గంటల్లో ఈ 3 దేశాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటూ కూడా అధికారులు, వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భారీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా రష్యా తూర్పు తీర ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపం ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ విరుచుకుపడింది. 3 నుంచి 4 మీటర్ల మేర అలలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. పెట్రోపావులోస్కో అలాగే కంచటస్కీ మధ్య భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక రష్యా భూకంప ప్రభావంతో జపాన్, అలస్కా, హవాయి దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యంత ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇటు ప్రభుత్వం వారందరికీ సూచిస్తోంది. మరోవైపు ఈ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఇక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా 4.5 వరకు ఉంటేనే భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా చాలా భయాందోళన వ్యక్తం చేసుకుంటారు. అందులోనూ 8.7 అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. భవనాలు, శిథిలావస్థలో భవనాలు కూలిపోతాయి. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతారు. ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తించేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారందరికీ సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా భూకంపాలు ఎందుకు సంభవిస్తాయనేది ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాలు, సోషల్ మీడియా వేదికలు కూడా అవగాహన కల్పించాయి. అంటే భూకంపాలు భూమి యొక్క పొరలైన టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ భూకంపాలు అనేవి సంభవిస్తుంటాయంటూ కూడా ఒకదానికి ఒకటి రాసుకుంటూ కదలడం వల్ల లేదా ఒకదాని కిందకు మరొకటి జారడం వల్ల కూడా ఇది శక్తి విడుదల అవుతుంది. దీని వలన భూమి కంపించడం అనేది మొదలవుతుంది. శక్తి విడుదల భూకంప తరంగాల రూపంలో భూమి అంతటా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల భూమి కంపించి భూకంపాలు సంభవిస్తాయన్నది కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సార్లు ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా అందరికి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశారు. అంటే అందరికీ తెలియజేసే విధంగా అసలు భూకంపాలకి భూకంపాలు ఏ విధంగా సంభవిస్తాయి, భూకంపాలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా అనేక సార్లు వారు శాస్త్ర నిపుణులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇటు న్యూస్ ఛానల్స్ కూడా ఎన్నోసార్లు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకా భూకంపాలు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా కూడా తరచూ సంభవిస్తూ ఉన్నాయి. కానీ రష్యాలో ఈ భూకంప తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఇటు రష్యా ప్రభుత్వం కానీ ఇటు చుట్టుపక్కల దేశాలకు సంబంధించి కూడా భూకంప తీవ్రత అనేది వ్యాపించిన నేపథ్యంలో అంటే రష్యా భూకంప ప్రభావంతో జపాన్, పక్క దేశాలైన జపాన్, అలస్కా, హవాయి దేశాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల దేశాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా వారందరికీ సూచనలు జారీ చేశారు. ఎక్కడైతే భూకంపం సంభవించిందో 8.7గా నమోదైన రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఇది జపాన్ వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యే, ప్రజలు అప్రమత్తం చేస్తూ వారందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలనేది వారందరికీ సూచించే పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, ఇప్పటి వరకు అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయితే తెలియలేదు. భూ ప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోస్ కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయంటూ కూడా రష్యా మీడియా తెలిపింది. మనం కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ విజువల్స్ ని చూస్తున్నాము. అలాగే భయభ్రాంతులకు గురైన ప్రజలు, భూ ప్రకంపనలతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లుగా కూడా రష్యా మీడియా తెలిపింది. కామ్చాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లుగా కూడా తెలిపింది. భవనాలు, అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు కూడా తాజాగా బయటకు వచ్చాయని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. రైట్, ఒక స్టోర్ లో కూడా భూ ప్రకంపనలకు వస్తువులన్నీ కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోంచి కూడా ప్రజలందరూ కూడా బయటికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. సో వీటిని దాటి ఇంకా రాబోయే 3 గంటల్లో కూడా సునామీ వచ్చే హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. వారిని ఎత్తైన ప్రదేశాలకు అధికారులు తరలిస్తున్నారు. Видишь,
రష్యా తూర్పు తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. అయితే జపాన్ లో భూకంప కేంద్రాన్ని కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే తీర ప్రాంత ప్రజల్ని కూడా వాళ్ళంతా ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తూ కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రైట్ రోహిత్, మనం చూస్తున్నాము రష్యా తూర్పు తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. వచ్చే 3 గంటల్లో కూడా సునామీ వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా అయితే హెచ్చరించారు అధికారులు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో 3 గంటల ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలంటారు? రాధిక, రష్యా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. నిజానికి 8.7గా భూకంపం సంభవించింది అంటే అది అత్యంత తీవ్రతతో సంభవించిన భూకంపంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7 దాటితేనే నిజానికి 6 నుంచి 8 మధ్యలో భూకంపం సంభవించింది అంటే అది తీవ్ర నష్టం, పెద్ద ప్రళయానికి దారితీసే అవకాశం ఉంటుంది. పైగా ఇది సముద్ర తీర ప్రాంతంలో సంభవించింది కాబట్టి ఇక్కడ సునామీ వచ్చే అవకాశం ఉంటుంది అని సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఇది రష్యా తీర ప్రాంతంలో సంభవించింది. 8.7గా దీని తీవ్రత ఉంది. ఈ విషయాన్ని రష్యా, జపాన్ వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది. ఈ క్రమంలోనే రష్యాలోని అన్ని తీర ప్రాంతాన్ని కూడా ఎక్కడెక్కడైతే ఈ భూకంప ప్రభావం ఉంటుందో, సునామీ రావడానికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఆ తీర ప్రాంత ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలి అని. మనకు ఆల్రెడీ గుర్తుంది, ఇంతకు ముందు జపాన్ లో భూకంపం సంభవించినప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంది, ఎన్ని వేల మంది ఎలా చనిపోయారు అని. అంతేకాదు సముద్ర దీవుల్లో భూకంపం సంభవించిన ఘటన కూడా మనకి గుర్తుంది. సముద్ర దీవుల్లో సంభవించిన భూకంపం మన భారత తీర ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ప్రభావం చూపించిందండి. చెన్నైలో కావచ్చు, ఇటు బంగాళాఖాతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే పెద్దగా నష్టం జరగకపోయినా సముద్రాన్ని ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వాసులు చూసినటువంటి సందర్భం కూడా ఉంది. సముద్ర దీవుల్లో 2004లో సంభవించిన భూకంపం, అప్పట్లో ఆ భూకంపం 9.1 ఆ రేంజ్ లో సంభవించింది. ఇప్పుడు కూడా 8 దాటింది కాబట్టి 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది అంటే అది చాలా విపత్కరమైనటువంటి ప్రళయానికి దారితీసే అవకాశం ఉంటుంది. అది చాలా విపత్కరమైనటువంటి భూకంపంగానే చెప్పుకోవాలి. జపాన్ లోని 4 పెద్ద దీవులకు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. అంటే హైక్వాడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే రానున్న 3 నుంచి 4 గంటలు, రానున్న 3 గంటలు మాత్రం చాలా విపత్కర పరిస్థితులుగానే చెప్పుకోవాలి. రానున్న 3 గంటల్లో పెద్ద పెద్ద సునామీ అలలు అక్కడ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న పర్యాటకులు కానీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని అనౌన్స్ చేస్తున్నారు, హెచ్చరికలను జారీ చేశారు. సో ఇప్పుడు ఆ సముద్రంలో అలల పెరుగుదల ఏ విధంగా ఉంది, సముద్రంలో అల్లకల్లోలం ఏదైనా ఉందా, ఆ అలల్లో వేగం ఏ విధంగా ఉంది అనే దానిపైన సర్వే చేస్తున్నారు. కాబట్టి రాబోయే 3 గంటలు మాత్రం చాలా అత్యంత కీలకమని చెప్పుకోవాలి. అయితే ఈ భూకంపానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు అనే సమాచారం రావట్లేదు. కానీ 8.7 అంటే చాలా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ ఇది సముద్రం లోపల సంబంధించినట్లయితే దాని ప్రభావం భూభాగం పైకి ఇల్లు కూలిపోయేంత ఉండకపోవచ్చు. కానీ సముద్రం మాత్రం ఆ రాకాశ అలలతో భూభాగంపై విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంటుంది. సముద్రంలో భూకంపం సంభవిస్తే జరిగేటటువంటి ప్రమాదం ఇది. భూభాగం పైకి పెద్దగా ప్రమాదం ఉండకపోయినా సముద్రం మాత్రం ఒక్క ఎత్తున అల్లకల్లోలంగా తీర ప్రాంతాలపైకి విరుచుకుపడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికి ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం రావడం లేదు. కానీ అక్కడ రవాణా విద్యుత్ వ్యవస్థకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. జపాన్ లో మెయిన్ 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హైక్వాడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. రాబోయే 3 గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సునామీ అలలు రావచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే కూడా పేర్కొంటుంది. అలస్కా, అలుటియాస్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుంది అని. ఈ భూకంప ప్రభావం అలస్కా, అలియాటిన్ దీవుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అని అక్కడ సునామీ హెచ్చరికల కేంద్రం కూడా హెచ్చరించింది. అలాగే కాలిఫోర్నియా, ఒరిగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసింది. అంటే దీని ప్రభావం అటు రష్యా, జపాన్, ఇటు అమెరికాలోని కొన్ని తీర ప్రాంతాలపై కూడా ఈ భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిజానికి భూమి పైన
సంభవించినట్లయితే భూకంపం, అది దాని తీవ్రత ఆ ప్రాంతానికి మాత్రమే ఉంటుంది. కానీ సముద్రంలో భూకంపం సంభవించింది అంటే దాని ప్రభావం మిగిలిన దేశాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అలల ప్రభావం మిగిలిన తీర ప్రాంతాలపై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇది రష్యా తీర ప్రాంతంలో సంభవించినటువంటి భూకంపం అయినా ఇటు జపాన్ కి, ఇటు అమెరికాకు కూడా, అమెరికాలో ఉన్న తీర ప్రాంతాలకి కూడా కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ భూ ప్రకంపన నేపథ్యంలో పెట్రోప్లావోస్క్ కమచ్కా నగరంలో కొన్ని భవనాలు కంపించాయని ఇటు రష్యా మీడియా కూడా తెలుపుతుంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. రష్యా మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. భూమి కంపించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయని. అయితే జనాలు కూడా అదే సమయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిజానికి భూకంపాలు అంటే రష్యా వాసులకు భూకంపాలు చాలా సుపరిచితం. రష్యాలో ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో, ఎప్పుడు ఎటువంటి ప్రళయం విరుచుకుపడుతుందో అని అక్కడ ప్రజలు ఎప్పుడు భయం గుప్పిట్లోనే ఉంటారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉంటుంటారు. రష్యాలో ఇప్పుడు భూకంపాలు వస్తూ ఉంటుంటాయి. సో ఇప్పుడు రష్యా కాదు, జపాన్ లో ఎప్పుడు భూకంపాలు ఎక్కువగా వస్తుంటుంటాయి. ఇప్పుడు రష్యా తీర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప ప్రభావం ఇటు జపాన్ భూభాగంపై కూడా ఉంది. ఇళ్లలో నుంచి జనాలు బయటికి పరుగులు తీశారు. ఇప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కమత్కా ప్రాంతంలో అయితే విద్యుత్, సెల్ ఫోన్ సేవలు అంటే కమ్యూనికేషన్ అండ్ విద్యుత్ సేవల్లో కూడా కొన్ని అంతరాయాలు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల పవర్ కట్ ఏర్పడింది. దీంతో ప్రజలు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేసేంత వరకు, అంటే రాబోయే 3 గంటల తర్వాత సునామీ కదలికలు ఎలాగున్నాయి, సునామీ అలలతో విరుచుకుపడితే దానికి సంబంధించి మనం ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాలి అన్న దానిపైన ఇప్పుడు కేంద్రీకరిస్తున్నారు. అదే సమయంలో విద్యుత్ అండ్ కమ్యూనికేషన్, తెగిపోయిన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా మరి కొన్ని గంటల తర్వాత మాత్రమే వాటిని రెజ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. కమట్కా ప్రాంతంలో అయితే విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని చెప్తున్నారు. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా జపాన్ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించి తెలిపే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలు ఎలా ఉన్నప్పుడు భూకంపం సంభవిస్తున్నప్పుడు ఆ భవనాలు ఊగిపోవడం, అక్కడ ఉన్నటువంటి వస్తువులు చల్లచెదరుగా పడిపోవడం లాంటివి సంభవిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఎందుకు భయపడాల్సి వస్తుంది అంటే 8.7 తీవ్రతతో భూకంపం వస్తే అది చాలా ప్రళయానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. భూమి మీద సంభవిస్తే పెద్ద పెద్ద భవనాలు కూడా నీలమట్టం అయిపోతాయి. సముద్రంలో సంభవిస్తే పెద్ద ఎత్తున రాకాశాలతో భూమి వైపు అవి విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంటాయి. మనకి 9.1, 9.3 ఆ ప్రాంతంలో ఇండోనేషియాలో ఏర్పడినటువంటి భూకంపం కూడా ఎంత విలయాన్ని సృష్టించిందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు రాబోయే 3 గంటలు మాత్రం ఇటు రష్యాకు, జపాన్ కు చాలా క్లిష్ట సమయంగానే చెప్పాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ రోహిత్. జపాన్లో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి ప్రజలందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ భూకంప ప్రకంపనల విజువల్స్ ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూశారు. రైట్, సో అక్కడ ప్రజలందరూ కూడా పరుగులు పెట్టే పరిస్థితి. ఇక రాబోయే 3 గంటల్లో సునామీ రావచ్చు అంటూ కూడా అధికారులు క్లియర్ గా హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీంతో ఎత్తైన ప్రదేశాలకు ప్రజలను తరలించే పనిలో ఉన్నారు అధికారులంతా కూడా, రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా. సో భూకంప కేంద్రాన్ని జపాన్ లో గుర్తించారు. ఇప్పటికే ఆ భూకంప ప్రభావానికి కూడా జపాన్, మరోవైపు రష్యా కూడా ఎఫెక్ట్ అయింది. ఇక రాబోయే సునామీ ప్రభావం కూడా ఇటువైపు రష్యా, జపాన్, మరోవైపు హవాయ్ దేశాల్లో ఉంటుందంటూ కూడా అధికారులు అయితే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇక రాబోయే 3 గంటలు కూడా జపాన్ కు, రష్యాకు ఒక క్లిష్ట కాలం అనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు. భూ ప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్ అలాగే కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయంటూ మాత్రం రష్యా మీడియా తెలిపింది. దీనికి సంబంధించిన విజువల్స్ ని కూడా రిలీజ్ చేసింది. కామ్చాట్కా ప్రాంతంలో ముఖ్యంగా విద్యుత్ అలాగే ఇంటర్నెట్ సేవలకు అంతరాయాలు ఏర్పడింది. దీన్ని రెజ్యూమ్ చేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. భవనాలు, అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లుగా కూడా జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు కూడా తాజాగా బయటకు రిలీజ్ చేసింది రష్యా మీడియా అలాగే జపాన్ మీడియా.